న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ఎక్కువ అవుతుంది కాబట్టి కొలీజియం నిర్ణయాలలో, బదిలీలలో ప్రభుత్వ నిర్ణయాలు మరియు జోక్యం ఎక్కువగా జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్వల్ భుయాన్ ఇక్కడ జరిగినటువంటి పూణే లా కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. ఇది ఇది భారతదేశ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు భంగకరం అన్నారు. న్యాయ వ్యవస్థ అంతర్గత విషయంగానే ఉండకుండా కేంద్ర ప్రభుత్వము ఇందులో పట్ల జోక్యం చేసుకుంటుంది. కొలీజియం తీర్మానాలపై కూడా జరుగుతున్నటువంటి తీరులో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అట్లాగే హైకోర్టు జడ్జెస్ మరియు సుప్రీంకోర్టులో రావడానికి కూడా ఇక్కడ పనిష్మెంట్స్ లాంటి చర్యల్ని కూడా ప్రభుత్వము తీసుకుంటున్నట్టుగా మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. అంతర్గత ముప్పు అనగా ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలు అనగా కేంద్ర ప్రభుత్వము కొలీజియము లోపల జరుగుతున్నటువంటి తంతును బయట నుండి జరిగేటువంటి నష్టం కంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి నష్టమే ఎక్కువ నష్టం జరుగుతుంది. స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఇది భంగకరమని తమ యొక్క ఉపన్యాసం మొత్తంలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యల్ని ఎండగట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం వస్తున్నది. జస్టిస్ అతుల్ శ్రీధరన్ మధ్యప్రదేశ్ నుండి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ ఏ రకంగా చేయబడినాడు అతను. మళ్ళా అట్లాగే ఈ యొక్క బదిలీలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విన్నపం మేరకే ఇది చేయవలసి వచ్చిందని, ఇది జరిగిందని అనేక సందర్భాలలో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చాయి. ఈ యొక్క సింధరన్ విషయం 2025లో జరిగింది. అప్పుడు సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారు.